దేవుని వాక్యం ఉన్నారని కోరుతా ఉన్నాను. Every year we used to see this family reunion in the latter part of December, but now one more season is added, so keep doing it. నేను ప్రత్యేకంగా మీకు చెప్పేది ఏంటంటే, as far as it is possible, keep doing it. Brothers dwelling together, it's a great blessing for us. ఇన్ని సంవత్సరాలుగా చక్కగా కలిసి ఇలా చేస్తూ ఉన్నారు. ఇక ముందు కూడా అలాగే చేయాలి అని నేను ప్రత్యేకంగా మీ అందరూ కూడా మనవి చేస్తాను. మంచిది. మెనీ పీపుల్ హ్యావ్ షేర్డ్ మెనీ గ్రేట్ క్వాలిటీస్ ఆఫ్ అంకుల్. ఐ వుడ్ నౌ రాదర్ ఆస్క్ యూ, వాట్ ఈస్ వన్ మోస్ట్ స్ట్రైకింగ్ ఫీచర్ ఇన్ ద లైఫ్ ఆఫ్ మోయిస్ అంకుల్? ఒకవేళ ఆయన జీవితంలో అత్యంత ది మోస్ట్ అడోరబుల్ ఆర్ అడ్మైరబుల్ క్వాలిటీ ఒకటి చెప్పమంటే ఏం చెప్తారు? ప్రేయర్ లైఫ్. గుడ్. ఇంకెవరన్నా? ఓన్లీ వన్, నాట్ మోర్ దెన్ వన్. సాల్వేషన్. ఎస్, గుడ్. ఇంకేమైనా ఉన్నాయా? ఓన్లీ వన్, ఇంకా అంతకు మించి ఏమైనా కాకుండా అందరు రక్షించబడారు. వెరీ గుడ్. ఇంకా మంచిది. చాలా చెప్తారు మీరు. ఇంకా నేను ఇంకో టైం ఇవ్వాలనుకోవట్లేదు. అలాగే వీ నో అనదర్ బిబ్లికల్ క్యారెక్టర్ బై జోసెఫ్ కదా. తెలుసు జోసెఫ్ గురించి తెలియడం ఎవరు? ఆది కాండంలో యోసేపు మనకు కనిపిస్తాం కదా. యోసేపు జీవితంలో వాట్ ఈస్ ది వన్ మోస్ట్ స్ట్రైకింగ్ ఫీచర్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జోసెఫ్? చెప్పండి. యోసేపు పరిశుద్ధుడు. ఓకే. ఇంకా యోసేపు జీవితంలో ఒక్కటి చెప్పాలంటే, తన జీవితంలో అత్యంత విశేషమైన ఓ పని లేకపోతే ఒక లక్షణం చెప్పాలంటే ఏం చెప్పాలి? ఫాలోడ్ హిస్ విజన్. గుడ్. ఇంకా ఎనీమోర్? యోసేపు గురించి. యోసేపు జీవితం తెలుసు కదా అందరికీ. యంగ్ బాయ్స్ ఇవాళ నోదా? యోసేపు జీవితం తెలుసా? ఏం చేశాడు యోసేపు? శ్రమలో కుంగిపోదు. వెరీ గుడ్. రైట్. ఇంకా దేవునికి భయపడ్డాడు. వెరీ గుడ్. ఇంకా సేవ్డ్ హిస్ బ్రదర్ ఫ్రమ్ famine. రైట్. గుడ్. ఇంకా గ్రేట్. యు షేర్డ్ సో మెనీ థింగ్స్ కదా. ఇంకా ముఖ్యంగా ఆయన యొక్క చాస్టిటీ చెప్పుకోవచ్చు కదా. పోతీఫెర ఇంట్లో ఎలాగో తన పవిత్రతని కాపాడుకున్నాడు, చాలా గొప్ప. కానీ పరిశుద్ధాత్ముడు యోసేపు జీవితం అంతా చూసి ఏ క్వాలిటీని ప్రత్యేకంగా ఎంఫసైజ్ చేశాడో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 22వ వచనం. యోసేపు తనకు అవసాన కాలమును సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమమును గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించాను. ఏది హైలైట్ చేశాడు? తన శల్యములను గూర్చి. జోసెఫ్ స్పోక్ అబౌట్ హిస్ బోన్స్ కదా. నా ఎముకలు ఏం చేయాలన్నాడు? ఇక్కడ మీరు వదిలిపెట్టకూడదు, కనాన్ దాకా తీసుకెళ్ళాలి అన్నాడు కదా. ఆ విషయాన్ని హైలైట్ చేశాడు. పోతీఫెర ఇంట్లో చేసిన గొప్ప పనులు, లేకపోతే ఫరో దగ్గర చేసిన గొప్ప పనులు, జైల్లో చేసిన గొప్ప పనులు, వీటన్నిటినీ మెన్షన్ చేయలేదు. ఇక్కడ మనం రాసిన 11వ అధ్యాయం అంటేనే ఇప్పుడే మనం చూసాం కదా. ఇట్స్ ఎ హాల్ ఆఫ్ ఫెయిత్ కదా. అందరూ విశ్వాస వీరులు ఉంటారు. దాంట్లో యోసేపు గురించి చెప్పిన మాట ఏంటంటే, తన శల్యములను గూర్చి ఆజ్ఞాపించాడు. అంటే ఇంకో రీతి చెప్పాలంటే, దిస్ ఈస్ ది లాస్ట్ విష్ ఆఫ్ జోసెఫ్ కదా. యోసేపు యొక్క ఆఖరి కోరిక ఏంటి? ఆఖరి కోరిక, నా ఎముకల్ని ఇక్కడే వదిలిపెట్టద్దు, మీరు కనానికి వెళ్ళేటప్పుడు మీరు కనాన్ దాకా తీసుకొని వెళ్ళాలి. కాబట్టి ఖచ్చితంగా ఒకరి జీవితంలో లాస్ట్ విష్ అనేది చాలా చాలా విలువైన. బైబిల్లో చాలా లాస్ట్ వర్డ్స్ కనిపిస్తాయి కదా. చెప్పండి కొన్ని ఏమేమి కనిపిస్తాయి? ఆదికాండం 50వ అధ్యాయంలో యాకోబు లాస్ట్ వర్డ్స్ కనిపిస్తాయి. నిర్గమకాండం 33వ అధ్యాయంలో మోషే యొక్క చివరి మాటలు కనిపిస్తాయి.
మొదటి సమూయేలు 12వ అధ్యాయంలో సమూయేలు యొక్క పార్టింగ్ అడ్రస్ మనకు కనిపిస్తారు. ఇంకా కొత్త నిబంధనలో నిజానికి మన ప్రభువైన యేసుక్రీస్తు యోహాను సువార్త 14, 15, 16 3 అధ్యాయాల్లో చెప్పిన మాటలు ఏమంటాం మనం? చివరి లాస్ట్ వర్డ్స్ కదా, అప్పర్ రూమ్ డిస్కోర్స్ అంటాం దాన్ని, చివరి మాట. కాబట్టి ఒక వ్యక్తి జీవితంలో చివరి మాటలు చాలా చాలా ప్రాముఖ్యం అని దీంట్లో మనం అర్థం చేసుకోవచ్చు. మంచిది. ఇక్కడ యోసేపు ఆ మాటలు ఎందుకు చెప్పాడు? చూడటానికి చాలా పెద్ద ఇంపార్టెంట్ మ్యాటర్ లాగా ఏం లేదు. ఏముంది ఎముకల్లో ఏముంది చెప్పండి? ఎముకలు దాని గురించి గొప్పగా చెప్పుకోవాల్సిందే ఉందా? ఎవరి ఎముకలైనా భూమిలో విడిచిపెట్టబడేవే. కానీ ఎముకల గురించి ఎందుకు, వై ఈస్ హి సో స్పెసిఫిక్ అబౌట్ హిస్ బోన్స్? దాంట్లో యోసేపు యొక్క వెహికల్ అలా ఉందా? యోసేపు అన్నాడు, ఈ మాట బైబిల్లో 4 సార్లు రాయబడింది. ఈ ఎముకల గురించి 4 సార్లు రాయాలా? ఆదికాండం 50వ అధ్యాయం, ఆదికాండం 50వ అధ్యాయం 25వ వచనం, 50వ అధ్యాయం 25వ వచనం. సౌండ్ ఎవరు? మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును. అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోయి పోవలనని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను. యోసేపు నోట ఓకే. నెక్స్ట్ నిర్గమకాండం 13వ అధ్యాయం 19వ వచనం. నిర్గమకాండం 13వ అధ్యాయం 19వ వచనం. మరొకళ్ళు యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 32వ వచనం కూడా తీయండి. మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చాను. అతడు దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును. నేను ఆదికాండం చదివారా? ఓకే రైట్. అలాగే యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 32వ వచనం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 32వ వచనం. ఐగుప్తులో నుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో అనగా యాకోబు 100 వరహాలకు షెకెము తండ్రి అయిన హమోరు కుమారుల యొద్ద కొనిన చేని భాగములో వారిని పాతిపెట్టిరి. ఇంకోటి ఎక్కడ చదివాం మనం? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 22. బైబిల్లో కేవలం ఎముకల గురించి 4 సార్లు ప్రస్తావించారు. యోసేపు తన ఎముకల్ని మీరు వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళండి, దేవుడు తప్పకుండా మిమ్మల్ని దర్శిస్తాడు, కాబట్టి మీరు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు నాది తీసుకొని వెళ్ళండి అన్నాడు. నిజానికి ది గ్లోరీ ఆఫ్ జోసెఫ్ ఈజ్ ఇన్ ఈజిప్ట్ కదండి. జోసెఫ్ గురించి గొప్ప ఎక్కడ చెప్తారు? ఐగుప్తులోనే. కనాన్ వాళ్ళకి ఏం తెలుసు యోసేపు అంటే? నిజానికి హ్యాడ్ హీ బీన్ బరీడ్ ఇన్ కైరో, దే వుడ్ హావ్ బీన్ ఎ పిరమిడ్ ఆన్ హిస్ టూమ్ కదా. కైరోలో కనుక సమాధి చేసినట్టయితే ఒక మంచి పెద్ద పిరమిడ్ కట్టేవాడు. వన్ ఆఫ్ ది 7 వండర్స్ ఆఫ్ ది వరల్డ్ అయినా అయి ఉండేది. కానీ యోసేపు నా సమాధి అక్కడ చేయమనలేదు, కనాను తీసుకొని వెళ్ళమన్నాడు. నిజానికి యోసేపు అంటున్నాడు, దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు, మిమ్మల్ని మళ్ళా కనానికి తీసుకొని వెళ్తాడు, అబ్రహాముకు వాగ్దానం చేశాడు, అక్కడికి మిమ్మల్ని తీసుకొని వెళ్తాడు అంటున్నాడు. నిజానికి అసలు ఎందుకు వెనక్కి వెళ్తాం? చాలా బాగుంది కదా. ఐగుప్తులో గోషెన ప్రాంతంలో చాలా
సర్ప్లస్గా ఉంది వాళ్ళకి. ఎందుకంటే సాక్షాత్తు యోసేపు కుటుంబం కదా వాళ్ళు. అందుకని ఆ దేశంలో వాళ్ళకి అన్ని ప్రివిలేజెస్ ఉన్నాయి, మంచి పంటలు పండే ప్రాంతం కదా. మామూలుగా ఎవరైనా ఏమనుకుంటారు చెప్పండి, అబ్బా ఇదే బాగుంది ఇక్కడే ఉందా మళ్ళీ ఎందుకు అని అనుకుంటారు కదా. అమెరికా వెళ్ళిన వాళ్ళంతా దేనికి ట్రై చేస్తున్నారు, దేనికోసం? అందరు సిటిజన్షిప్ కోసమే కదా. వీసా ఇంటర్వ్యూలో మాత్రం మేము చదువుకుని మళ్ళీ వచ్చేస్తామని చెప్తారు, కానీ వెళ్ళిన ప్రతి ఒక్కరు దేనికోసం ట్రై చేస్తున్నారు? సిటిజన్షిప్ కోసం. ఎందుకని? ఇక్కడ చాలా బాగుంది, మా దేశం కన్నా ఇక్కడ చాలా బాగుంది. నిజానికి వీళ్ళు కూడా ఏమనుకోవచ్చు, ఐగుప్తు చాలా బాగుంది కదా, ఎందుకు వై గోయింగ్ బ్యాక్ టు క్యానాన్ అని అనుకోవచ్చు. కానీ యోసేపు అన్నాడు, మీరు ఇక్కడ అంతా బాగుందని ఇక్కడ ఉండటానికి లేదు, ఒకరోజు తప్పకుండా దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు, మళ్ళీ అక్కడికి మీరు వెళ్ళాలి. అంటే యోసేపు చూడటానికి ఐగుప్తీయుడిలాగా ఉన్నాడు, కానీ యాకోబుని పాతి పెట్టినప్పుడు మీరు అదే 50వ అధ్యాయం మీరు 10వ వచనం నుండి 14వ వచనం వరకు చదివితే యాకోబుని వెళ్ళి పాతి పెట్టొచ్చారు వీళ్ళు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు కనాను ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ వీళ్ళని చూసి అనుకున్నారు, వీళ్ళందరూ ఐగుప్తీయులు అనుకున్నారు. ఎందుకంటే యోసేపుతో పాటు కొంతమంది ఐగుప్తు అధికారులు కూడా వెళ్ళారు, అలాగే అన్నదమ్ములు అందరూ వెళ్ళారు. వాళ్ళు అనుకున్నారు వీళ్ళని చూసి వీళ్ళు నిజంగా ఐగుప్తీయులు అనుకున్నారు. అంటే యోసేపు చూడటానికి ఐగుప్తీయుడిగా కనిపించాడు, కానీ హిస్ హార్ట్ ఈజ్ నాట్ ఆఫ్ ఈజిప్ట్ కదా. ఆయన శరీరమే ఐగుప్తులో ఉంది, కానీ హృదయం మాత్రం ఎక్కడ ఉంది? కనాన్లోనే ఉంది. అందుకే కనానుకు వెళ్ళే విషయంలో దేవుడు తన వాగ్దానాన్ని తప్పకుండా నెరవేర్స్తానని ఎంత హోప్తో ఉన్నాడో దీంట్లో మనకు కనిపిస్తాం. నిజానికి యోసేపు తన తండ్రి అని యాకోబులాగా అడగవచ్చు. మీరు 50వ అధ్యాయం అంతా చూస్తే యాకోబు సమాధి గురించి కూడా ఉంటుంది అక్కడ. యాకోబు ఏమన్నా అంటే, అరే బాబు, నేను చచ్చిపోయినప్పుడు మాత్రం మీరు గోషన్లో నన్ను పాత పెట్టద్దు, ఇదిగో నన్ను కనాన్ దేశాన్ని తీసుకుని వెళ్ళండి, అక్కడ అబ్రహాము మా అందరి కోసం ఒక పొలం కొన్నాడు మక్పేలా గుహం దగ్గర, అక్కడ అబ్రహాం శారా పాత పెట్టబడ్డారు, ఇసాకు రెబ్కా పాత పెట్టబడ్డారు, నేను కూడా లేని అక్కడే పాత పెట్టాను, ఈసారి నన్ను మాత్రం తప్పకుండా అక్కడే పాత పెట్టండి అన్న. అప్పుడు యాకోబు చనిపోగానే యాకోబుని తీసుకుని వెళ్ళారు, యాకోబుతో పాటు అన్న కుటుంబం అంతా వెళ్ళింది. యోసేపు వెళ్ళాడు, మరి యోసేపు అధికారి కదా, యోసేపు వెళ్తామంటే ఐగుప్తు అధికారులంతా వెళ్ళారు కదా. చాలా గ్రాండ్గా అక్కడ యాకోబు సమాధి కార్యక్రమం జరిగింది. నిజానికి యోసేపు అడుగుంటే ఈ పని యోసేపు కూడా చేసేవాడు, ఇంకా కావాలంటే ఫరో కూడా వచ్చిండేవాడు అక్కడికి యోసేపు సమాధికి. కానీ ఇప్పుడే తీసుకెళ్ళాను కనాన్లో పెట్టమని అనలేదు. మీరు వెళ్ళిన దాకా ఇక్కడే ఉంచండి, మీరు వెళ్ళేటప్పుడు మాత్రమే తీసుకొని వెళ్ళండి. అంటే ఖచ్చితంగా తన సమాధి ఎక్కడ ఉంటో ఆయనకు ఇంపార్టెంట్ కాదు, వీళ్ళు ఇక్కడ నుంచి కనాన్ దేశం వెళ్ళటమే ఆయనకు చాలా చాలా ప్రాముఖ్యులుగా కనిపిస్తాం. కాబట్టి మోషే తర్వాత కాలంలో వచ్చి యోసేపు ఏం చెప్పాడో అది జరిగించాడు. నిజానికి యోసేపుకి మోషేకి ఎన్ని తరాలు గడిచిపోయాయంట? ఇంచుమించుగా 400 years గ్యాప్. అంటే కనీసం ఒక 10 generations పాస్ అయిపోయి ఉంటాయి. కానీ యోసేపు మాట మాత్రం మర్చిపోవాలి. మోషేకి తెలుసా అసలు యోసేపుని ఎప్పుడైనా చూసాడా? లేదు కదా. కాబట్టి యోసేపు జనరేషన్ వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ చెప్పారు, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఆ నెక్స్ట్ జనరేషన్ చెప్పారు, ఆ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు అలా చెప్పి మోషేకి కూడా తెలియజేయబడింది. మోషే టుక్ ఇట్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ది జనరేషన్ ఆఫ్ జోసెఫ్. యోసేపు తరం వాళ్ళు ఎంత విలువిచ్చారో ఆ మాటకి, కొన్ని తరాల తర్వాత వచ్చారు మోషే కూడా అంతే విలువిచ్చాడు. ఐగుప్తు నుంచి బయటకు వెళ్ళేటప్పుడు వాళ్ళు చాలా మెమోరియల్స్ తీసుకొని వెళ్ళారు కదా. పస్కా అనేది ఒక మెమోరియల్, అలాగే పులియన్ రొట్టెల పండుగ అనేది ఒక మెమోరియల్. అదంతా ఐగుప్తు నుంచి వెళ్ళిందే. ప్రతి కుటుంబంలో జ్యేష్ఠపుత్రుడు ఈ షుడ్ బి కాన్సెక్రేటెడ్ టు ద లార్డ్, అది కూడా ఐగుప్తులో వాళ్ళు నేర్చుకున్నారు. ఐగుప్తు నుంచి చాలా మెమోరియల్స్ తీసుకొని వెళ్ళారు. వాటన్నిటితో పాటు ఏం తీసుకెళ్లారు? యోసేపు యొక్క ఎముకలు కూడా తీసుకొని వెళ్ళారు. తర్వాత యెహోషువ కాలంలో మోషే తీసుకొని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత యెహోషువ ఏం చేశాడు? దాన్ని జాగ్రత్తగా పాతి పెట్టాడు కదా. మరి ఈ అరణ్య మార్గంలో 40 ఏళ్ళు ఎవరు మోసుకొచ్చారో ఏమి రాయలా. దేవుడు అన్నీ రాయడు కదా. అన్నీ రాస్తే అసలు బైబిలే మన భూలోకమే సరిపోదు.
మరి ఎలా మోసుకొచ్చారు రాయలేదు, కానీ ఖచ్చితంగా జాగ్రత్తగా తీసుకొని వచ్చి ఐగుప్తులో క్షమించండి కనాన్లో పాతి పెట్టినట్టుగా మనం దీంట్లో చూస్తాం. యోసేపు ప్రమాణం చేయించుకున్నాడు. ఆ ప్రమాణాన్ని తర్వాత వాళ్ళు తూచా తప్పకుండా పాటించారు. మరి మన తల్లిదండ్రులు, మన పితరులు మన చేత ప్రమాణం చేయించుకోకపోయినా అంతగా మనకి చెప్పారు. మనం కూడా జనరేషన్స్ పాస్ అయినా కూడా తూచా తప్పకుండా దాన్ని పాటించాలి. వారి కోరిక, వాట్ ఈస్ హిస్ లాస్ట్ విష్ కదా. చాలామంది చెప్పారు ఇంట్లో వాళ్ళందరూ రక్షించబడ్డ వాళ్ళు అవ్వాలి అని, అలాగే ప్రభు పనిని జరిగించాలి అని, ప్రార్థన చేయాలి అని, అలాగే ప్రతిదినం క్రమశిక్షణగా ఉండాలి అని, ఇలాంటివన్నీ కూడా వారు అనుకున్నవి, వారు వాగ్దానం చేసి చెప్పినవి. వాటిని తూచా తప్పకుండా మనం పాటించాల్సిన అవసరం. ఇక్కడ అంటున్నాడు, ఇదిగో దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు ఒకరోజు అని చెప్తున్నాడు. ఎంత విశ్వాసంతో చెప్తున్నాడు. అబ్రహాముకు వాగ్దానం చేశాడు, దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు, మిమ్మల్ని తప్పకుండా తీసుకొని వెళ్తాడు. నిజానికి దేవుడు దర్శిస్తాడంటే అర్థం ఏంటి? మధ్యలో కష్టాలు వస్తాయనే కదా అర్థం. అంటే ఖచ్చితంగా జోసెఫ్ కుడ్ రియలైజ్ దట్ సమ్ డే హిస్ గ్లోరీ విల్ బి ఫేడెడ్ కదా. ఒకరోజు తప్పకుండా నేను ఎంత గొప్పోడైనా నా గ్లోరీ ఒకరోజు ఫేడ్ అయిపోద్ది. ఇక్కడ నెహ్రూ వుడ్ నాట్ హ్యావ్ థాట్ దట్ సమ్ డే విల్ బి కాల్డ్ ఎ ట్రైటర్ కదా. ఈ దేశానికి నెహ్రూని చేడపురుగు అనే రోజు ఒకరోజు వస్తుందని నెహ్రూ ఊహించుంటాడు, నెహ్రూ కారణాలు ఎవరు ఊహించుంటారు, నెహ్రూ పిల్లలు కూడా ఊహించుంటారు, మనం కూడా ఊహించాలి. కానీ ఈరోజు అంటున్నారు మనుషులు కదా, సమ్డే ఆ గ్లోరీ ఫేడ్స్ అవుట్. ఈ భూమి మీద మనం సంపాదించుకున్న ఏ ఘనత అయినా ఏ మహిమైనా ఒకరోజు తప్పకుండా ఫేడ్ అవుట్ అయిపోతుంది. అది ఫేడ్ అవుట్ అవ్వకుండా నిలిచి ఉండాలంటే ఖచ్చితంగా మన మహిమ అది పరలోక సంబంధమైంది అయి ఉండాలి. అది పరలోక సంబంధం అయితే అది ఎన్నటికి అది మన ఆ మహిమ కోల్పోయేది కాదు. నిజానికి యెహోషువ తీసుకెళ్ళి అక్కడ పాతి పెట్టాడు. అది ఒక బిగ్ మెమోరియల్గా ఉంది కదా. చాలా మెమోరియల్స్ ఉన్నాయి కదా. సమూయేలు ఎబెనెజర్లో ఒక రాయిని పెట్టాడు కదా, యాకోబు బేతేల్లో ఒక రాయిని పెట్టాడు, లాబాను మెస్పాలో ఒక రాయిని పెట్టాడు. ఇవన్నీ కూడా గుడ్ మెమరీస్, గుడ్ మెమోరియల్స్ ఫర్ పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. ది టూంబ్ ఆఫ్ జోసెఫ్ ఇస్ ఆల్సో ఏ గ్రేట్ మెమోరియల్ కదా. కాబట్టి ఖచ్చితంగా తరాలు గడిచిపోయినా కూడా మనం ఆ మాటలు, వారు చెప్పిన వారి లెగసీ మనం ఖచ్చితంగా దాన్ని కొనసాగించాలా. తర్వాత తరం వారికి మనం ఆ వెలుగులు ఇచ్చేవాళ్ళగా తప్పకుండా మనం ఉండాలి. యోసేపుకి ఎముకలు ఉన్నాయి. ఎముకలు మీరు జాగ్రత్తగా కణాను తీసుకుని వెళ్ళి సమాజమని చెప్పారు. వీ హ్యావ్ ఎ గ్రేటర్ జోసెఫ్ కదా. ఎవరు? మన ప్రభువైన యేసు. He did not leave any bones in his tomb. తన సమాధిలో ఎముకలు ఏమి వదిలిపెట్టలేదు ఆయన. సమాధిలో ఒక వస్త్రం మాత్రం రోల్ చేసి పెట్టబడింది, కానీ ఇంకేమి లేదు. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు ఎముకలు లేవు జ్ఞాపకం చేసుకోవడానికి. కానీ నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు దీన్ని చేయడి అని కొన్ని ఎలిమెంట్స్ ఇచ్చాడు మనకి, కొన్ని సింబల్స్ ఇచ్చాడు. వాటిని మనం ప్రతి ప్రభుత్వం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అది చాలు మన ప్రభుని మనం జ్ఞాపకం చేసుకోవటానికి. యోసేపు శల్యాల గురించి యోసేపు ఆజ్ఞాపించాట. మన పితరులు మనకిచ్చినటువంటి మాటను మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకొని దాని ప్రకారం నడిచేవారు ఉండాలని మన దేవుని వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్నాం. దేవుడి మాటలు మన కొరకు దీవించాలి. మంచిది, ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమల తండ్రి, ఈ సాయంకాలం మీరు మాకు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం. మీకు అవసరం ఆయన ప్రభా, గత సంవత్సరం ఇదేదేమన్నా మీరు పిలుచుకున్నారు, మీకు వందనాలు దేవతండ్రి. నాయన ఆయన జీవించిన హనోకు గురించి రాయబడినట్లుగా ఆయన కనుపోబడక మునుపు దేవునికి ఇష్టడుగా జీవించడం అన్నట్లుగా
మీ దాసుని నాయన మీకు ఇష్టడుగా జీవించాడు, మీకు వందనాలు. ఆయన ఇష్టడుగా జీవించడం మాత్రమే కాకుండా దేవ తండ్రి నాయన తన కుటుంబం అంతటికీ నాయన ప్రభా నాయన ఒక మంచి మార్గదర్శిగా మీ దాసుడు ఉన్నాడు. దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకున్నాను. బిడ్డలు ఇచ్చిన మంచి సాక్ష్యాన్ని బట్టి మీకు వందనాలు దేవ తండ్రి నాయన. వాటిని మేము కొనసాగించాలి, వాటిని పాటించాలి అని వారికి ఇచ్చిన ఆసక్తిని బట్టి, వారికి ఇచ్చిన కమిట్మెంట్ బట్టి మీకు వందనాలు చెల్లించుకున్నాను. ముందు దినాల్లో ప్రభా నాయన తమ తండ్రి చేసిన కార్యాలు, మించిన కార్యాలు వారు చేయగలిగినట్లు వారిని ఒక్కొక్కరిని మీరు బలపరచండి, వారి కుటుంబాలను దీవించండి. మీ దాసుని యొక్క బిడ్డలు మాత్రమే కాకుండా బిడ్డలు దీవించండి. తరాలు కొనసాగిన ప్రభా నాయన మీ దాసుని క్రియలు, మీ దాసుని మాటలు ప్రభా నాయన అవి నిలిచి ఉండటానికి మీరు సహాయం చేయండి. అనేకులు నాయన ప్రభా నాయన తరాలు వెంబడి తరాలు ప్రభా నాయన దేవతండ్రి మీ దాసుని యొక్క పరిచయను బట్టి దీవించబడటానికి, వారు ఫలించడానికి మీరే సహాయం చేయండి. ఆంటీని ప్రత్యేకంగా మీ చేతులకు అప్పగించుకున్నాం. మీ దాసరాలకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు. ఒంటరితనంలో మీరు ఇస్తున్న కృపను బట్టి మీకు వందనాలు. ఇంకను బలపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి. మీ దాసరాలకు కావాల్సిన మంచి సంతోషం ప్రభా మీరు దయచేయండి. ప్రేమించి ఇచ్చిన ఆయన కుమారులు కుమార్తెలు వారి కుటుంబాలు మీ కృపను బట్టి ఒక్కొక్కరు నాయన ఉన్నత స్థాయిలో ఉండటానికి మీకు చూపుతున్న కృపను బట్టి మీకు వందనాలు దేవ తండ్రి. నాయన వారు నాయన ప్రభా అన్ని విషయాల్లో వర్ధిల్లటానికి, దీవించడానికి, అనేకుల మధ్య మిమ్మల్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి మీరే సహాయం చేయమని, ఎంతవరకు మీరు చూపిన ఈ మంచి నాయన ప్రభా నాయన కృపను బట్టి మరొకసారి మీకు వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి.